नमस्कार छात्रों। अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ के दूसरी भाग में आपका स्वागत है। विषय प्रवेश में हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। गांधी जी ने अपनी जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। హిందీ భారతీయుల ఊపిరిలో వికసించిన భాష. ఇది అందరి సంస్కృతి, నాగరికత, గొప్పతనమునకు చిహ్నము. గాంధీజీ తన జీవితమును దేశ స్వాతంత్రంతో పాటు హిందీ సేవకై సమర్పించిరి. ఇప్పుడు హిందీ కేవలము భారతదేశం భాషే కాక ప్రపంచ భాష అయినది. ప్రపంచపు విభిన్న దేశ ప్రదేశాలలో హిందీ కోట్ల మంది ప్రజలు బ్రతుకు తెరువు అయింది. ఈ పాఠము ఒక మిత్రుడు తన మిత్రునికి రాసిన లేఖలో హిందీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ రాశాడు. इस पाठ में एक मित्र अपने मित्र को हिंदी के महत्व के बारे में बताते हुए लिखा है. హైదరాబాద్ నుంచి రాస్తున్నాడు ఆ మిత్రుడు. प्रिय मित्र, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो. यहाँ जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रही हो. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. కుశల ప్రశ్నలు అడిగాడు. నువ్వు బాగున్నావా? నీ కుటుంబ క్షేమంగా ఉన్నదా? హిందీని సంబంధించిన అనేక కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నావని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. నీ ఉత్తరములో హిందీ భాషకు మన జీవితంలో ఉన్న విలువ ఏమిటో తెలుసుకోవాలన్న కోరికను ఈ కింది నీ ఆసక్తికి నేను జవాబు ఇస్తున్నాను. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. భారత్ స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఒకే తాటిలో బంధించుటకు ఒక భాష అవసరమైనది. ఆ పని హిందీ వల్లనే సాధ్యం అయినది. నేడు మనం ఒక భాష ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరము ఉన్నది. వీటితో इसमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. హిందీ మరియు అంగ్రేజీ యొక్క చాలా విలువైన స్థానము ఉన్నది. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिसे सारे भारत के वासी जानते हैं. భారతదేశం వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. భారత వాసులందరికీ తెలిసిన భారతదేశపు అన్ని ప్రాంతాలను కలిపేడి భాష మనకు ఒకటి అవసరము. భారతీయులందరికీ ఐక్యమత్యపు దాటిలో బంధించగల భాష హిందీయే. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 के तहत हिंदी को 14 सितंबर
49 को भारत राष्ट्रभाषा के रूप में गौरवान्वित किया है। अब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। ఇందువలన దేశపు వర్తమానము భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగము 343 పేరాను పే పేరానుసరించి హిందీని సెప్టెంబర్ 14, 1949లో అధికారిక భాషగా పేరు ప్రఖ్యాతలు కలిగించింది. అప్పటి నుండి మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14వ తేదీన हिंदी दिनोत्सव जरुपुకుంటున్నాం। आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती जा रही है। विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही है, जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है। ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए यहाँ के लोग भी हिंदी सीख रहे हैं। భారతదేశమే కాక బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గయానా, సూరియా, టిబెట్, ట్రినిడాడ్ మరియు టొబాగో, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఖతార్, సౌదీ అరబ్ గణతంత్ర దేశాలు, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మన్, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా మొదలగు దేశాల్లో హిందీ వినియోగం పెరుగుతూనే ఉన్నది. వివిధ దేశాల్లో కూడా అక్కడ రచనాకారులు విదేశ సహకారము ఉన్న అనేక రచనలు చేయబడుతున్నాయి. విదేశాల్లో భారతీయుల్లో పరస్పర కార్యనిర్వహణకై అక్కడి ప్రజలు కూడా హిందీ నేర్చుకొనుట నందుకు గర్వించదగ్గ విషయము. ఈ విధముగా హిందీ ఆవశ్యకత నేడు ప్రపంచమంతటా పెరుగుతూనే ఉన్నది. అందువలన భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా అనేక సంస్థలు హిందీ ప్రచారంలో నిమగ్నమై ఉన్నవి.